ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఊంజల్ సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని అభయప్రదానం. నారాయణవనం క్షేత్రంలో స్వామివారికి తిరువీధి ఉత్సవం. వైకుంఠ ఏకాదశికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుమల మాడవీధుల్లో టీటీడీ చైర్మన్ తనిఖీలు. ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం. టీటీడీ కల్పించిన అవకాశం పట్ల సంతోషం వ్యక్తం చేసిన భక్తులు. భద్రాచలం క్షేత్రంలో అధ్యయనోత్సవాలు. దశావతార రూపాలలో రామచంద్రుని కటాక్షం. నగరిలో శ్రీ కరియమాణిక్య స్వామి వారికి ఊంజల్ సేవ. టీటీడీ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు విశేష కైంకర్యం. ఊంజల్ సేవలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు దివ్యంగా కొలువుదిరి భక్తులను కటాక్షించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. అనంతరం వేద పారాయణం, భక్తి గీతాలాపన, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా జరిగింది. మాధవ కేశవ మధుసూదన, మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. మాధవ కేశవ మధుసూదన, విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం. వామన గోవింద వాసుదేవ ప్రద్యుమ్న, రామ రామ కృష్ణ నారాయణాచ్యుత. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారి ఆలయ 4 మాడవీధులను పరిశీలించారు. బ్యాటరీ వాహనంలో మాడవీధుల్లో పర్యటిస్తూ పరిశుభ్రతను, గ్యాలరీలను పర్యవేక్షించారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల సందర్భంగా టీటీడీ చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ సమున్నతమైన ఏర్పాట్లు చేస్తోందని వెల్లడించారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ పరిశీలించాను. చాలా అద్భుతంగా జరుగుతున్నాయి. కనీ విని అనుకునే రీతిలో అరేంజ్మెంట్స్ అన్నీ జరుగుతున్నాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటానికి యంత్రాంగం మొత్తం, పోలీస్ కానీ, విజిలెన్స్ కానీ, టీటీడీ ఎంప్లాయీస్ కానీ, వాలంటీర్స్ కానీ వీళ్ళందరినీ మోటివేట్ చేసి చక్కగా ఈ 10 రోజులు బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాలన్నీ జరిగేదానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఈ సందర్భంగా ఇందులో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కనులారా దర్శించుకోవాలనుకుని
తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాల భక్తుల కలను టీటీడీ ధర్మకర్తల మండలి సాకారం చేసింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకుని తిరుమల తిరుపతి చంద్రగిరి రేణిగుంట మండలాల ప్రజలకు ప్రతి నెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శన భాగ్యం కల్పించాలని సంకల్పించారు. ఇందుకు అనుగుణంగా గత నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించారు. ఇక జనవరి నెలకు సంబంధించిన ఈ నెల 7వ తేదీ శ్రీవారి దర్శనానికి వెళ్లడానికి వీలుగా ఆదివారం ఉదయం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో దర్శన టోకెన్లను జారీ చేశారు. టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, ఐటీ అధికారులు, సిబ్బంది దర్శన టోకెన్లను జారీ చేస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీవారి దర్శన టోకెన్లు పొందిన స్థానిక భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నేను వెంకటరమణారెడ్డి, నేను కేటీ రోడ్ నుంచి వస్తున్నాను. సో ఈ అవకాశం కల్పించినటువంటి దేవస్థానం యాజమాన్యానికి ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్. ఓకే, ఇది లేకపోతే మాకు దర్శనం చాలా కష్టమయ్యేది. ఇది ఉండటం వల్ల మాకు లోకల్స్కి చాలా కన్వీనియంట్గా ఉంది, అనువుగా ఉంది. సో అగైన్ ఐ సే వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. సార్ నమస్తే అండి. మేము తిరుపతి ఎంబాకపల్లి నుంచి వస్తున్నాము, స్థానికులే మేము. గతంలో మాకు ఈ మధ్య దర్శనం బాగా దొరికేది గత 5 సంవత్సరాల ముందు. మళ్ళీ ప్రభుత్వం మారిన తర్వాత ఈ దర్శనాలు కల్పించడంలో వాళ్ళు విఫలమయ్యారు. సో అప్పటి నుండి మేము రావడానికి కూడా కాస్త ఇబ్బంది పడేవాళ్ళం. ఎందుకంటే అందుతో పాటు మేము పోవడము, ఈ తోపులాటలో ఇబ్బంది పడము, ఆడలు తీసుకుపోవడం, వాళ్ళు బాధపడడం, ఎందుకని మేము ఆగిపోయాము. సో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఈ మధ్య ఈ టికెట్ కల్పించి స్థానికులకి వాళ్ళు చాలా మేలు చేస్తున్నారు. దీనివల్ల మాకు ఎంతో సంతోషంగా ఉంది. టీటీ బోర్డుకి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ టీటీ బోర్డు ఇలాగే ఎల్లకాలం ఉండాలని, ఇలాగ అందరికీ జనాలకి, ప్రజలకు అందరికీ మంచి చేసి ప్రజలకి సౌకర్యం కల్పించి దేవుని కృపకు ప్రజలకు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీటీ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము లోకల్లో ఉన్నాము. టీటీడీ వాళ్ళు ఈ విధంగా లోకల్ దర్శనము, భగవాను దర్శనం కల్పించడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మన ఈఓ గారికి మరియు చైర్మన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాకు ఈ అవకాశం కల్పించడానికి చాలా సంతోషంగా ఉంది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. స్థానికుల కోటాలో దేవదేవుని సన్నిధికి దర్శన భాగ్యం కల్పించినందుకు ప్రత్యేకంగా టీటీడీ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. తిరుపతి స్థానికులకు దర్శన భాగ్యం కల్పించడం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి నెల మొదటి ఆదివారం టోకన్లు ఇవ్వడం, మంగళవారం దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుంది. గతంలో ఇది ఉండేది. ప్రస్తుతం తిరిగి పునరుద్ధరించిన ధర్మకర్త మండలికి ధన్యవాదాలు. అలాగే తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఆదివారం ఉదయం తిరుమలలోని స్థానికులకు మంగళవారంకు సంబంధించిన శ్రీవారి దర్శన టోకెన్లను జారీ చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకుంఠ ద్వార దర్శనం కల్పించే కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సూచించారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమలలో జరుగుతున్న ఏర్పాట్లను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం సాయంత్రం పరిశీలించారు. టీటీడీ ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరిలతో బీఆర్ నాయుడు ముందుగా స్థానిక బాలాజీ నగర్లోని కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్డీ టోకెన్ జారీ కౌంటర్లను పరిశీలించారు. అనంతరం ఔటర్ రింగ్ రోడ్, కృష్ణతేజ రెస్ట్ హౌస్లోని క్యూ లైన్లు, పార్కింగ్ ప్రాంతాలను తనిఖీ చేశారు. అనంతరం తిరుమలలోని అన్నమయ్య భవన్లో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. టీటీడీ అధికారులు, జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ శ్రీధర్, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, సిఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం టీటీడీ ఈవో జె శ్యామలరావు అన్నమయ్య భవనం వెలుపల మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శన ఏర్పాట్లను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 10 రోజులకు గాను అన్ని రకాల ఏర్పాట్లలో
ముందు 3 రోజులు టికెట్లని ఎస్ఎస్డి టికెట్లు తిరుపతిలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత సుమారుగా 1,40,000 టికెట్లు ఎస్ఎస్డి టోకెన్లు కింద ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ తిరుమల లోకల్ వారికి కూడా బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఒక కౌంటర్ ఉంటుంది. ఆ కౌంటర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే విఐపీల కోసం ఎక్కువగా వాహనాలు అవి ఉంటాయి కాబట్టి వాళ్ళ ట్రాఫిక్ అరేంజ్మెంట్స్, పార్కింగ్ అరేంజ్మెంట్స్, అలాగే సామాన్య భక్తులకి ఇబ్బంది లేకుండా వారికి అన్నప్రసాదాల అరేంజ్మెంట్లు, అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. టికెట్ల కోసం వేచి ఉన్నప్పుడు కూడా వారికి ఇబ్బంది లేకుండా టికెట్లు ఎక్కడైతే ఇస్తూ ఉంటారో అక్కడ కూడా ఇబ్బంది లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారుగా ఈ 10 రోజులకి 7 లక్షల మంది దర్శనాలు చేసుకుంటారని అంచనా వేస్తున్నాను. ఒకటే విజ్ఞప్తి ఏంటంటే టికెట్లు ఉన్నవారు మాత్రమే దర్శనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. సో ఈ 10 రోజులు మాత్రం టికెట్లు ఉన్నప్పుడు మాత్రమే వారికి దర్శనానికి అవకాశం ఉంది. ఇప్పటికే మనం ఎస్సీడీ టోకెన్లు ఆన్లైన్లో జారీ చేయడం జరిగింది. శ్రీవాణి టోకెన్లు కూడా ఇప్పటి వరకు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఎస్ఎస్డి టోకెన్లు 9వ తారీఖు నేను ఇందాక చెప్పినట్టు 9 కౌంటర్ల ద్వారా 1,40,000 ఇవ్వడం జరుగుతుంది 9వ తారీఖు. భద్రాద్రి రామయ్య తండ్రి వామనావతారంలో భక్తులకు అభయప్రదానం చేశారు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ముక్కోటి వైకుంఠ ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రామయ్య తండ్రి వామనావతారంలో మండపంలో కొలువుదీరి దర్శనమిచ్చారు. దేవతల సర్వ సంపదలను స్వాధీనం చేసుకున్న రాక్షసరాజు బలిచక్రవర్తి వద్ద నుండి శ్రీ మహావిష్ణువు వామనావతారంలో 3 అడుగుల భూమిని దానంగా పొంది 1 అడుగు భూమిపై, మరో అడుగు ఆకాశంపై, ఇంకో అడుగు బలిచక్రవర్తిపై మోపి దేవతల సంపదను తిరిగి ఇప్పిస్తాడు. ఈ ఐతిహ్యానికి చిహ్నంగా శ్రీరామచంద్రమూర్తి వామనావతారంలో తిరుచిపై ఆసీనులై మహిళల కోలాట ప్రదర్శనలు, మేళతాళాల నడుమ పురవీధులలో ఊరేగుతూ నీరాజనాలు అందుకున్నారు. అలిపిరి పాదాల మండపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శనివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి ప్రత్యేకంగా తయారు చేయించిన సుమారు 5 లక్షల విలువ చేసే వెండి పాదుకలు, వెండి కిరీటం, వరద హస్తం, కటిహస్తంతో పాటు మరికొన్ని ఆభరణాలను చైర్మన్ చేతుల మీదుగా టీటీడీకి విరాళంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈఓ ఎం గౌతమి, ఆలయ అర్చకులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లాలోని నగరిలో వేంచేసిన శ్రీ కరియ మాణిక్య స్వామివారి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ క్షేత్రంగా భాసిల్లుతోంది. స్వామివారి సన్నిధిలో టీటీడీ ఆధ్వర్యంలో ఊంజల్ సేవ మనోహరంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామివారి దివ్యమంగళమూర్తులను అర్చకులు స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊంజల్ మండపంలో కొలువుదీర్చారు. ఆపై వేద పారాయణం, భక్తి సంగీతం, మధుర మంగళ ధ్వనుల నడుమ ఓంజల్ సేవను పూర్తి చేసి మహామంగళ నీరాజన సమర్పణ గావించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ మాడవీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కరియ మాణిక్య స్వామి వారికి తిరుచి ఉత్సవం వైభవపేతంగా జరిగింది. నారాయణుడీతడు నరులాలా, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా, మీరు శరణనరు మిమ్ముగా చేని, నారాయణుడీతడు నరులాలా. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరునికి అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు శనీశ్వరునికి తొలుత తైలంతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమలతో శనీశ్వరునికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు.
నెల్లూరు నగరం మూలాపేటలో కొలువైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజున శ్రీ వేణుగోపాలుడు శ్రీరామ పట్టాభిషేకం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నిత్య షోడశోపచారాలను పూర్తి చేసిన తరువాత అర్చకులు రుక్మిణి సత్యభామ సమేత స్వామివారికి సకల సుందరంగా శ్రీరామ పట్టాభిషేకం అలంకరణ చేసి హారతులు సమర్పించారు. ఆపై తిరుచిపై వేంచేపు చేసి ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించిన సమయ నిర్దేశ సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి వద్ద కౌంటర్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు శనివారం పరిశీలించారు. రామచంద్ర పుష్కరిణి వద్ద ఏర్పాటు చేసిన కౌంటర్లను క్యూ లైన్లను పరిశీలించిన చైర్మన్ కు టీటీడీ జేఈఓ ఎం గౌతమి ఇతర అధికారులు తిరుపతిలోని ఇతర ప్రాంతాలలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కేంద్రాలు, ఎన్ని కౌంటర్లు ఏర్పాటు చేశారు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు తదితర అంశాలను వివరించారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ మాట్లాడుతూ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించామని, భక్తులకు చక్కటి సౌకర్యాలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో సివిఎండ్ఎస్ఓ ఎస్ శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ మౌర్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు. నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను. ఈఓ ద్వారా, జేఈఓ ద్వారా 8 చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఏమన్నా చిన్నవి ఏమన్నా ఉంటే ఈ 2 రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు. కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ 9వ తారీఖే రావాలి, 10వ తారీఖు రావాలనేది కాకుండా 10వ తారీఖు నుంచి 19వ తారీఖు దాకా ఉంటుంది. కాబట్టి నిదానంగా కూడా రావచ్చు. అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. భక్తులందరూ కూడా సహకరించాలి మాకు. అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవంగా జరుగుతుంది. కాబట్టి ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు. ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఆండాల్ తల్లి తన భక్తి ప్రపత్తులతో శ్రీరంగనాథుడిని ప్రభువుగా భావించి తరించిన పుణ్యమాసం పవిత్ర ధనుర్మాసం. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన తిరుమల క్షేత్రంలో ధనుర్మాస కైంకర్యాలు సంప్రదాయ భరితంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిత్యం నాదనీరాజనం వేదికపై తిరుప్పావై ప్రవచనామృతం వీణులు విందుగా కొనసాగుతోంది. ఆదివారం ఉదయం టీటీడీ పరిచారిక కెఈ లక్ష్మీ నరసింహన్ ఆండాల్ తల్లి విరచిత తిరుప్పావై పాసుర విశిష్టతను చక్కగా వివరించారు. ஏத்த கணங்கள் எதிர்பொங்கி மீதளிப்ப மாத்தாதே பால் சொரியும் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகினில் தோத்தமாய் நின்ற சுடரே துயிலழாய் மாத்தார் உனக்கு வலி தொலைந்து உன்வாசற்கண்
ஆத்தாது வந்து உன் அடிபணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழ்ந்தேலோரெம்பாவாய். ఆండాళ్ తిరువడిహళే శరణం. స్నానము చేయడము అంటే భగవద్గుణానుభవం చేయడము అని అర్థం అన్నమాట. అది ఆంతరంగికమైనటువంటి అర్థం. మరి అలా ప్రార్థిస్తే వెంటనే ఆ లోపల ఉండేటువంటి నీలాదేవి బయటికి వచ్చింది. బయటికి వచ్చి ఈ గోపికలతో అంది కదమ్మా, ఎందుకు ఇంత పెద్ద పెద్ద మాటలు, మనమంతా కూడా ఒకే గోష్ఠికి సంబంధించినటువంటి వారం, మీరు ఎట్లానో నేను అట్లానే, మనమంతా కూడా అనుభవ దశలో ఒకే విధంగా ఉండేటువంటి వాళ్ళం కదా, కాబట్టి మనమంతా కూడా కలిసి ప్రార్థన చేద్దాం, ఆయన మాత్రం బయటికి రావడల్లా, కాబట్టి ఆయన యొక్క అవతారం యొక్క వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ కీర్తిద్దాం అని చెప్పి ఇవాల్టి ఈ పాశురంలో ఆయన యొక్క అవతారాన్ని గుర్తు చేస్తూ పాడుతూ ఉన్నారు. పరమాత్మ తత్వాన్ని ఆకలింపు చేసుకుని తిరుప్పావై వ్రతంతో సర్వాంతర్యామిని వరించిన కన్యారత్నం ఆండాల్ తల్లి. అమ్మవారు భక్తలోకానికి అందించిన మహత్తర వ్రత దీక్షయే పవిత్ర ధనుర్మాసంలో ఆచరించే తిరుప్పావై. మధుర పాసుర గానంతో ప్రతి వైష్ణవ క్షేత్రం పరిమళించే శుభ సందర్భంలో తిరునగరం ధనుర్మాస శోభతో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. తిరుపతిలోని శ్రీ పెరుందేవి సమేత శ్రీ వరదరాజస్వామి వారి ఆలయంలో ఆదివారం ఉదయం తిరుప్పావై ప్రవచన కార్యక్రమం మంగళకరంగా జరిగింది. ఆచార్య కె రాజగోపాలన్ చక్కగా తిరుప్పావై ప్రాశస్త్యాన్ని ప్రవచించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కొలువైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సుందర శోభితంగా అలంకరించి చక్కటి పెండ్లి మండపంలో వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. నంద్యాలలోని మద్దిలేటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. పవిత్ర ధనుర్మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామివారికి అర్చకులు తిరుప్పావై పాసురాలను నివేదించారు. ఆపై హారతులు సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రాంగణంలో పల్లకి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి కైంకర్యాలలో పాలు పంచుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. విశాఖపట్నం పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో కొలువైన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పుష్పార్చన సేవ విశేషంగా జరిగింది. ముందుగా సీతారామ లక్ష్మణులకు ధనుర్మాస కైంకర్యాల్లో భాగంగా తిరుప్పావై పాసురగాన నివేదన జరిగింది. ఆపై సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయ ప్రాంగణంలో సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చిన అర్చకులు ఆగమ కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. అనంతరం సీతారామ లక్ష్మణులకు మహాసంకల్పపూర్వకంగా భక్తుల రామనామస్మరణల నడుమ పుష్పార్చన కనుల పండుగ జరిగింది. పూబోణుల కొలువే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము, పూవక పూచే నీకిటే పుష్పయాగము, పూబోణుల కొలువే పుష్పయాగము. నల్గొండ పట్టణం తులసీనగర్ ఆంజనేయ స్వామివారి ఆలయంలో సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం వేడుకగా జరిగింది. శ్రీ లక్ష్మీ అమ్మవారి చిత్రపటాన్ని ఆలయ ప్రాంగణంలో ఉంచి పసుపు, కుంకుమ, పుష్పమాలలతో చక్కగా అలంకరించారు. తరువాత ప్రవచనకర్త కొవ్వూరు పద్మావతి సౌందర్యలహరి పారాయణ విశిష్టతను వివరించారు. మహిళలు సౌందర్యలహరి పారాయణంలో భక్తి శ్రద్ధలతో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుమలకు తొలి గడప దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారి నీరాటోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో 10 రోజుల పాటు నీరాటోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు శ్రీ గోదాదేవి అమ్మవారి ఉత్సవమూర్తిని
ఆలయం నుండి పుష్కణి వద్దకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, వాసుదేవ పుణ్యాహ వాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, చందనం, తులసి మాలలను అమ్మవారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆపై అమ్మవారిని సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. సింహపురి వాసుల కల్పతరు తల్పగిరి క్షేత్రాధీశుడైన శ్రీరంగనాథుడు రాజమన్నార్ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. నెల్లూరులోని ప్రసిద్ధ తల్పగిరి రంగనాథ స్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 21 రోజుల పాటు నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారి విశేష అవతారాలను దర్శించి భక్తులు ధన్యులవుతున్నారు. ఈ క్రమంలో అర్చకులు సకల బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో రాజమన్నారుగా అలంకరించి స్వామివారిని, దేవేరులను తిరుచుపై కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ రంగ రంగ రంగపతి రంగనాథ విశాఖ మహానగరం గాజువాకలో కొలువైన శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామివారు గంధం అలంకరణలు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. ఆలయంలో విశేషంగా జరుగుతున్న ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామివారికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి గంధం అలంకరణ చేసి తిరుప్పావై పాసురాలను పఠించారు. గంధం అలంకరణలో స్వామివారిని సేవించి భక్తులు తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం 71,990 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,205 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,26,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.